విజయవాడలో పట్టపగలు నడి రోడ్డుపై దారుణ హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. విజయవాడ విన్స్లో నర్సుగా పనిచేస్తున్న సరస్వతి, భవానీపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న విజయ్ ప్రేమించుకున్నారు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లుగా భర్తకు దూరంగా 2 ఏళ్ల కుమారుడితో సరస్వతి నివాసం ఉంటోంది. అనుమానం పెంచుకున్న విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సరస్వతిని నడి రోడ్డుపై కిరాతకంగా పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. చెప్పండి, ఏకంగా నడి రోడ్డుపై జరిగింది హత్య. విజయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడా? కారణం ఏంటి హత్యకి? విజయ్కి ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? పోలీసులు ఏమంటున్నారు? బిందు, ఈ ఘటన విజయవాడ నగరంలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విమ్స్ ఆసుపత్రి ఆపోజిట్ లో చోటు చేసుకుంది. విమ్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతికి, అదేవిధంగా మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న విజయ్ కి పరిచయం ఏర్పడి పరిచయం కాస్త ప్రేమగా మారి 2022 ఫిబ్రవరి 14వ తేదీన వీరిద్దరూ కూడా పెళ్లి చేస్తున్నారు. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడం, విజయ్ కి సరస్వతిపై అనుమానం పెరగడం, ఆ అనుమాన నేపథ్యంలో ఈ రోజు హత్యకు దారితీసింది. అత్యంత కిరాతకంగా, దారుణంగా నడి రోడ్డుపై పట్టపగలు కత్తితో దాడి చేసి ఆమె పీక కోసి ఆ తర్వాత మెడపై తీవ్రంగా కూడా కత్తితో గాయాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సూర్యారావుపేట పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు. అయితే విజయ్ అదుపులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. వీరికి చాలా కాలం నుంచి మనస్పర్ధలు రావడంతో 2 ఏళ్ల చిన్నారితో సరస్వతి స్థానికంగానే వేరువేరుగా నివాసం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చెప్తారు. ఒక్కసారిగా ఈ ఘటనతో విజయవాడ నగరం ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ ఘటన నేపథ్యంలో విమ్స్ ఆసుపత్రి చుట్టుపక్కలంతా కూడా రక్తపు మనకలే కనిపిస్తున్నారు. రక్త మడుగులో ఉన్న సరస్వతిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం అందించే లోపే ఆమె అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.